కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు రాష్ట్రంలో ఏ పార్టీ అడుగు పెట్టలేదని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ స్టేట్ డైరెక్టర్ మోదుగుల పెంచలయ్య అన్నారు. ఆయన బుధవారం ఒంటిమిట్టలో మాట్లాడుతూ టూరిజం హబ్గా ఒంటిమిట్టను ప్రకటించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య, రాజంపేట పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మోదుగుల నరసింహులు, రాజంపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మునగపాటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్కు ప్రాధాన్యత ఏంటంటే, ఒంటిమిట్ట తనకు సంబంధం లేకపోయినా ఎక్కడో ఈస్ట్ గోదావరి జిల్లా వ్యక్తి ఒంటిమిట్ట ప్రాశస్త్యం తెలుసుకొని ఈ ఆలయ అభివృద్ధికి, ఇక్కడ నిరుద్యోగాన్ని తగ్గించడానికి, యువత కొంత ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలు పాల్గొనడానికి అవసరమయ్యే విధంగా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఒక మంచి ప్రోగ్రాం ప్రకటించి ఒంటిమిట్ట ప్రాశస్త్యాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేటట్టుగా చేసి మండలిలో మొత్తం అసలు స్పీచ్ చాలా చక్కగా మాట్లాడడం వల్ల ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఒంటిమిట్ట తరఫున, ఈ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా అతన్ని అభినందించాలని, ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ఆయన ఇంకా చేస్తే ఆయనకు సహస్రదా రుణపడి ఉంటామని ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలపడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అసలు ఈ హిస్టరీ ఏంటంటే, చాలామంది ఇప్పటికీ యువతకి ఎవరికి తెలియదు. 83లో 84లో రత్నసభాపతి గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టాం. ఫస్ట్ ఈ చెరువుకు నీళ్లు కావాలని, ఆలయం అభివృద్ధి జరగాలని. ఆ తర్వాత ఎన్టీరామారావు గారికి ఇవ్వడము కాలక్రమేణా జరుగుతూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పసుపులేటి బ్రహ్మయ్య ఎమ్మెల్యేగా ఉండి జన్మభూమి కార్యక్రమంలో మొదలు పెడితే సిద్ధోటం నుంచి ఒంటిమిట్టకు చెరువు కాలువ నీళ్లు రావాలని ప్రయత్నం చేస్తే ఆ సమయానికి ప్రభుత్వం వెళ్ళిపోవడము, కాంగ్రెస్ రావడము, తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే కరుడుగట్టిన వ్యక్తి ఆ రోజు 2004లో ఉన్నటువంటి కాలువనంతా వరుసపట్టి చెరువు నీళ్ళు లేకుండా చేసేస్తారు. అట్లాగే 9 అయిపోయింది. 2012లో రాష్ట్ర విభజన జరిగే సందర్భం ఆసన్నమైంది. మనకు బై ఎలక్షన్ ఉన్నప్పుడు నైట్ మిడ్నైట్ 12 o'clock మన కోదండరామాలయం బ్యాక్ సైడు చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. ఆ రోజు నా టికెట్ అనౌన్స్ చేసి మళ్ళీ నాకు కావాలని బ్రహ్మయ్యకి ఇచ్చినాడు. బ్రహ్మయ్య నెల్లి పాతవాడంటే సరే అన్నాము. ఒక చిన్న కోరిక కోరాము, చిన్న స్లిప్ మీద రాయించాము. ఈ ఆలయ అభివృద్ధి, చెరువుకి నీళ్లు కావాలి, అప్పుడే కానీ ఈ మండలం సుభిక్షంగా ఉండదని ఇచ్చాము. ఆయన వెంటనే ఆ రోజు నైట్ మీడియట్ ప్రకటించినాడు, మన ప్రభుత్వం ఏర్పడితే ఈ ఆలయ అభివృద్ధి, ఈ చెరువుకి నీళ్ళు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. సరే, యథాలాపంగా అయిపోయింది. తర్వాత 14లో మన ప్రభుత్వం రావడం జరిగింది. ఆయన దృష్టికి మళ్ళీ తీసుకెళ్తే ఆయన శాంక్షన్ చేసి చెరువుకి నీళ్ళు వచ్చి ఏర్పాటు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ మన ప్రజల్లో కొంత నిర్లిప్త సరైనవాడు కాదు ఒంటిమిట్ట ప్రజలు. కారణం ఏంటంటే, ఓట్లు వేసే బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది. మనం ఇప్పుడు చంద్రబాబు గారిని గట్టిగా అడగాలి అంటే, మీ ఊళ్ళో ఓట్లు వచ్చినాయా అంటాడు. ఎవరైనా అడుగుతారు. ఎందుకు ఈ ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారో కాంగ్రెస్ వేసారో అర్థమే కాదు. కాంగ్రెస్ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఈ మండలానికి ఏ మాత్రము కొంచెం కూడా చేయలేదు. చెరువుకు కానీ, ఆలయానికి కానీ, ప్రజలకు కానీ ఏమీ చేయలేదు. మోస్ట్ ఓవర్ ఈ మండలంలో ఎక్కువ బీసీలు అధిక శాతం. అట్లాంటి మండలంలో మెజారిటీ రావడం ఏంటి? వైసీపీకి కానీ కాంగ్రెస్ కానీ ప్రజల అనారోగ్యమా అంటే ఆలోచన అనారోగ్యం ఎందుకు వేసుకుని తెలియడం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు మన గట్టిగా మాట్లాడాలంటే ఆయన అడిగేటటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేము. కారణం ఓట్లు ఎందుకు రాలేదంటారు. ఎవరైనా అడుగుతారు. సరే, ఈ పరిస్థితిలో దుర్గేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని చెప్పడం జరిగింది. కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉన్నంతకాలం ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా అడుగు పెట్టలేదు, ఏళ్ళు పెట్టలేదు. ఇది తథ్యం. కాకపోతే ఈ ఏళ్లలో కొందరు విధవులు ఏం చేస్తున్నారు, ఈ కూటమి చెడగొట్టారని రకరకాల పుకాలు రకరకాలు చేస్తున్నారు. ఇవన్నీ సంయమనం చేసుకొని మన యువ నాయకుడు లోకేష్ గారు కూడా చాలా జాగ్రత్తగా, టెంప్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా పట్టుకొస్తున్నారు. పార్టీ అభివృద్ధి జరగడానికి ఎంతో ఆస్కారం ఉంది. ఈ చెరువుకు 35
కోట్లు ఫండ్ ఇస్తే చంద్రబాబు నాయుడు, మరి అప్పుడు ఉన్నది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యే తెలుగుదేశం, లోపల వేరే పార్టీ. కాబట్టి ఆ పనికి మాలిన పైపులు వేసి చెరువుని భ్రష్టు పట్టించినారు. చెరువు నిండితే వాళ్ళ బంధువులకు సంబంధించిన భూములు నీళ్ళన్నీ వస్తాయని, భూములు ఎత్తిపోతాయని చెప్పి చెరువులకు సంబంధించిన గ్రామానికి ఒక్క గ్రామం యొక్క బెనిఫిట్ కోసం మొత్తం మండలాన్ని నిర్వీర్యం చేసి కరువు కాటకలు ఉండేటట్టుగా మంచి తాగని నీళ్ళు ఇద్దరు చేశారు. మేము చిన్నప్పుడు నీళ్లు కావాలి తాగడానికంటే రామస్వామి బావి ఉంది ఇక్కడ, ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్ళు తీసుకోవాలా, మాకు చిట్టువేలు బావి నీళ్ళు తెచ్చుకోవాలా. అట్లాంటి పరిస్థితి. ఉప్పు నీళ్ళు దొరికేటి కాదు, పశువులు కూడా నీళ్ళు దొరికేటి కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక మంచి కార్యక్రమం చెరువు జరిగితే, మంచి పైప్ వేసింటే చెరువు చెడిపోదు. వైసీపీ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల రోజు ఒక్క రోజు కూడా మోటార్ ఆన్ చేయలే. ఇది ప్రజలు గమనిస్తే కదా, గమనించాలి. ఎన్నోసార్లు మేము ఈ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాము, కానీ వాళ్ళకు ఓట్లు వేస్తారు. ఎందుకు వేస్తారో అర్థం కావట్లేదు. ఇప్పుడైనా ప్రజలు తెలుసుకోవాలి, ఈ మండలానికి ఎవరు సహకరిస్తున్నారు, ఏ పార్టీ సహకరిస్తుంది, ఏ పార్టీ అన్యాయం చేసింది, ఇవి గుర్తిస్తే తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు జరిగి ఒంటిమిటిగా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు ఒంటిమిటి, ఇప్పుడు ఒంటిమిటి చూస్తే మనమే గుర్తుపట్టలేము, అంత బాగా అభివృద్ధి జరిగింది. దానికి కేవలం కారణం చంద్రబాబు నాయుడు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమే. కనుక ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించి రాబోయే రోజుల్లోనైనా జ్ఞానంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఓట్లు వేస్తారని ఆశిస్తున్నాం. కందులు దుర్గేష్ గారు తీసుకున్న నిర్ణయం శతద సహస్రద, ఎంతో మంచి కార్యక్రమం. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఆయన టూరిజంలో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కొండలు మోసిపోయాయి. ఇక్కడ టూరిజం కింద మంచి మొక్కలు నాటించి, ఎర్రచందనము చందనము చెట్లు నాటించి యువతకు వాటరింగ్ కానీ ఫర్టిలైజర్ కానీ యువతకు ఏదైనా కాంట్రాక్ట్ వర్క్స్ లాగా ఇచ్చి టూరిజం కింద డెవలప్ చేస్తే ఒంటిమిటి ఇంకా సుభిక్షం అవుతుంది. ఎప్పుడు మీ పేరు శాశ్వతంగా ఉంటుంది. దుర్గేష్ గారికి మరీ 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన లేట్ లేకుండా మొట్టమొదటి చెరువుకు నీళ్లు నింపాలి, దాని పైప్ లైన్ మార్చాలి, జరిగిన తప్పు దిద్దాలి. కానీ ఎప్పుడు నీళ్లు కంటిన్యూగా ఉంటే ఈ మండలానికి నిరుద్యోగం సమస్య లేకుండా పోతుంది. ఈ మండలం కృతజ్ఞతతో నెక్స్ట్ అయినా ఖచ్చితంగా మన పార్టీని ఓట్లు వేస్తారనే ఆశాభావంతో పెరుగుతున్నారు. జై తెలుగుదేశం.